సొంత ఊరి సమస్యను పరిష్కరించలేని వాణ్ణి మీరు పెదరాయడంటున్నారే. ఇలాంటి దరిద్రపు బతుకుని బతకాలా? నాకే ఇటువంటి పరిస్థితి కనుక వస్తే నేనే ఉరితాడు వేసుకుంటాను. అయ్యా, ఒక మంచి పని చేస్తున్నప్పుడు బోల్డైన సమస్యలు ఎదురవుతాయి. అవన్నీ మీకు ఎందుకండి? మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మేమంతా అండగా ఉన్నాం కదా. ఏ పిపి గురు, నాకు ఇలాంటి ఒక ఎర్రకారు కావాలి. ఎందుకు? ఒక నలుగురి మీద ఎక్కించుకుపోతే ఆ రాజీవే ఎక్కించుకుని పోయాడనుకుంటారు అందరూ. పార్లా ఉండే మిమ్మల్ని కొట్టింది రాజీవ్ మనుషులని ఎలా చెప్తున్నారు? ఎరుపు రంగు కారు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరి దగ్గర కూడా ఇలాంటి కారు లేనే లేదు. అవునా సార్? ఇప్పుడు నాకు అర్థమైంది. మీరందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడం ఆ రాజీవ్ గారికి నచ్చలేదు. అవును, అందుకే కొట్టించేశాడు. తాగుబోతు రాజయ్య గారిని ఊరికే వదలకూడదు. చట్టానికి సాక్ష్యం కావాలిగా. ఈ సంఘటన ఎవరైనా చూసారా? దెబ్బలు తినని మేము కదండి స్వామి. లక్ష్మమ్మ గారు, మీ కష్టాలన్నీ తీరే రోజు త్వరలోనే వస్తుంది. అయినా మీ బాధ తీర్చలేనిది. మీ మనసులో ఏదో ఉంది. అవును పూజారి గారు, చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా కొడుకు సూర్య తిరిగి వచ్చేశాడు. సంతోషం తల్లి. ఆ దేవుడిదే మీకెప్పుడూ ఉంటుంది. కానీ వాడింటికి రావడం లేదు. వస్తాడమ్మా. అతను ఇంటికి వచ్చేలాగా ఈ తల్లి ఆశీర్వదిస్తుంది. నిజంగానే సూర్య ఇంటికొస్తాడా? నా భర్త మీద పడ్డ అపనింద తొలగిపోతుందా? దుష్టులు రాజ్యం వెళ్ళినట్టు ఏ చరిత్రలోనూ లేదమ్మా. అన్నీ సర్దుకుపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండమ్మా. రథ చక్రాలకు ఏదో అడ్డం పడింది. అదేంటో చూడండి రా. ఇది రాజీవయ్య గారి కుటుంబానికి చెందిన రథం. పెద్దింటి వాళ్ళు వచ్చి లాగితేనే ఈ రథం ముందు కదులుతుంది. ఇక్కడే ఉన్నాడు కదా పెద్దింటి కొడుకు కృష్ణ. వీడు కాదు. మరి ఇంకా ఎవరు? రాజీవయ్య గారి కొడుకు, పెద్దింటి బిడ్డ. ఓ, వాడెక్కడి నుంచి వస్తాడు? వస్తాడు, వచ్చేశాడు. నేను వెళ్ళి తీసుకురావాలంతే. వాడు గనక వచ్చాడంటే ఈ రథం ముందుకు కదులుతుందా? నేను చూస్తాను. వెళ్ళండి. ఓయ్, మన కారు పంపించండి. వెళ్ళండి వెళ్ళండి.